ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బుల్లకురవ మండలంలోని వైదన గ్రామంలో 1.50 కోట్లతో చేపట్టిన సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం, షాదిఖాన ప్రాథమిక పాఠశాల ప్రహరీ సైడ్ కాల్వలను శుక్రవారం మంత్రులు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ, పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు బట్టలు నొక్కుతూ ప్రజలను మోసం చేసిందన్నారు. 20 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. గ్రామంలో సీసీ, బీటీ రోడ్లతో పాటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ఇవ్వడమే కాకుండా అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారని అన్నారు. వైదవ, సంతమాగలూరు, అద్దంకిలో వసతి గృహాలకు నిధులు మంజూరు చేసిన మంత్రి స్వామికి గొట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం వసతి గృహంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. నువ్వు కూడా ఎక్కువ మేము వేస్తాను కానీ దోస్తాను వాళ్ళ మీద వెళ్ళిపోవాలి తొక్కాలి ఎమ్మెల్యే గారు ఇచ్చారు. అటల్ బైక్ ఒకసారి ఇదేనా సందీప్ రెండు పక్కల నిల్చోండి. సైడ్ ఇవ్వండి. ఓకే సార్. పిల్లలు ఉన్నారా? పిల్లలు చిన్న పిల్లలు
పిల్లలు రమ్మను ఉన్నారు చప్పట్లు సార్ ఓకే ఇలా చూడండి సార్ ఒకసారి నమస్కారాలు. స్కూల్లో చదువుతున్న పిల్లలకి అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఎంతమంది పిల్లలు? మొత్తం 200 మంది పిల్లలు ఉన్నారండి మాస్టర్ గారు. 199 మంది పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు? 42 మంది 10th క్లాస్ ఉన్నారు. పోయిన సంవత్సరం ఎంతమంది పాస్ అయ్యారు? ఒకరు కూడా ఫెయిల్ కాకూడదు. ఈసారి మీ స్కూల్లో అందరూ పాస్ అవ్వాలి. అందరికి 70% పైన రావాలి మార్కులు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఉద్యోగాలు రావడం అంత ఈజీగా లేదు. బాగా కష్టపడి చదువుకుంటే కానీ ఉద్యోగాలు రావు. మీరు కూడా స్కూల్లో అయిపోయిన తర్వాత పిల్లలకి ట్యూషన్ పెట్టి అలవాటు చేసుకోండి. దానికి గ్రామస్తులు సహాయ సహకారాలు తీసుకోండి. ఈ ఊరు స్కూల్ మంచి పేరు రావాలంటే గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా స్కూల్కి సంబంధించి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే స్కూల్కి మంచి పేరు వచ్చింది. స్కూల్ బాగుండి స్కూల్లో బాగా చదువుకొని ఊర్లో విద్యావంతులు తయారు చేసి ఉన్నత స్థాయిలో పిల్లలను పంపించారంటే ఆ గ్రామానికి మంచి పేరు, ఆ ఊరులో ఉన్న తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది అనమాట. నిన్న చూసా పేపర్లో అద్దంకి ఒక అబ్బాయి టాపర్ వచ్చాడు. పొద్దునే కొద్ది పేపర్లో చదివాను, పూర్తిగా కూడా చదవాల. అబ్బాయి నెంబర్ కనుక్కొని ఫోన్ చేద్దాం అనేసరికి నాకు ఆ నెంబర్ దొరకలా. అర్థమైందా? అంటే ఒక అద్దంకిలో చదువుకొని ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ర్యాంకు సాధించిన వ్యక్తి అద్దంకిలో ఉన్నాడు. సామాన్య కుటుంబంలో పుట్టి చదువుకొని మంచి ర్యాంక్ కొట్టాడు. అదేవిధంగా అదే స్థాయికి పిల్లలందరూ వెళ్ళాలి. పిల్లలు చదువుకుంటారు బాగా. ఈ సంవత్సరం మీకు చదువుకోవడానికి ఒక్కో పిల్లలకి దాదాపు 15,000 రూపాయలు మన ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో, లోకేష్ గారు మంత్రిగా ఉండి మీ అందరికీ చదువుకోవడానికి బాగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే దానికోసం 15,000 రూపాయలు ఒక్కో పిల్లలకి ఇచ్చారు. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికి ఇచ్చాం. మనం అందరికి వచ్చినాయి. మీ స్కూల్లో ఏమైనా రాని ఉంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ ఫాలోఅప్ చేస్తాను. అది కాకుండా మీకు మంచి యూనిఫామ్ ఇచ్చారు. 2 జతలు మంచి యూనిఫామ్ ఇచ్చారు. యూనిఫామ్ లో ఎక్కడ కూడా రాజకీయ పార్టీల పేర్లు. గత ప్రభుత్వం పుస్తకాలు ఇచ్చి పుస్తకాల మీద రాజకీయ నాయకుల పేరు వేసుకున్నారు. మన ప్రభుత్వం అట్లా ఉండకూడదు. పాఠశాలలో చదువుకునే పిల్లలకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం చేస్తారు, రాజకీయం కావాలంటే రాజకీయం చేసుకుంటారు, ఎమ్మెల్యేగా కావాలంటే ఎమ్మెల్యేగా ఉంచవచ్చు, సర్పంచ్ కావాలంటే సర్పంచ్గా ఉంచవచ్చు. కానీ ముందేం చేయాలంటే చదువుకునే టైంలో బాగా చదువుకోవాలనేది ఉద్దేశమే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే టయానికి బుక్స్ వచ్చినాయి కదా, ఈ సంవత్సరం టయానికి బుక్స్ వచ్చినాయి, క్వాలిటీ ఉన్న బ్యాగ్, బెల్ట్ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కొరత ఉందని చెప్తుంటే ఆ కొరత ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపు 16,300 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం. పోనీ గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు ఖాళీగా ఉండకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం. పిల్లలకి బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. నేను పోయినసారి ఇక్కడికి వెళ్ళా, ఉప్పలపాడు నుంచి వెళ్తుంటే పిల్లలు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అట్లనే మొన్న మధ్య ఓ స్కూల్కి వెళ్ళా, అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఎన్ని కిలోమీటర్లు నడుస్తారంటే ఒక చాట కిలోమీటర్ నడుస్తాం, ఒక చాట ఏమన్నా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలండి అని చెప్పారు. అందుకని అప్పటి నుంచి సైకిల్ ప్రోగ్రాం పెట్టి సిఎస్ఆర్ గ్రాంట్ ఎవరో వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని అడిగి, ఏమంటే మీరు సంపాదించే దాంట్లో కొంత మేరకు మా కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టండి అంటే దాదాపు ఇప్పటిదాకా 5,000
5,562 సైకిళ్ళు ఇచ్చాం మన కాన్స్టిట్యూన్సీ 6, 7, 8, 9 అర్థమైందా. ఇవాళ మంత్రి గారిని మన ఊరికి తీసుకొని వచ్చాం. ఆయన చేతుల మీదుగా సైకిల్ ఇప్పించాలని ఆయన ఒకటే అడిగాను. వైద్యంలో హాస్టల్ నేను కూడా పిల్లలు చేరట్లేదు కదా తీసేయమన్నా. తీసేయమంటే శేఖర్ వీళ్ళందరూ వచ్చారు. అమ్మా ఎప్పటి నుంచో ఉంది హాస్టల్, ఇవాళ తీసేస్తే మాకు చెడపేరు వచ్చింది. నేను అన్నాను హాస్టల్లో పిల్ల లేకుండా పిల్లల్ని చేర్పించకుండా చెడపేరు వచ్చింది అంటే ఉపయోగం ఉంది, మీరు పిల్లల్ని చేరుస్తాను గట్టి మాటిస్తే చెప్తానన్నా అని మంత్రి గారి దగ్గర పోయా. మంత్రి గారు మీ హాస్టల్కి రిపేర్ ఎంత అయింది అన్నాడు. రిపేర్ మొదలు పెడతానని తెలియదు అన్నాడు. ఎంతైనా ఇస్తాను, 3 హాస్టల్ కట్టిస్తాను. ఫస్ట్ 50 లక్షలు రిలీజ్ చేశారు అనగానే. మళ్ళీ ఇంకో 20 లక్షలు ఆ పొద్దు పని చేయొచ్చు, నేను ఇంకొక 20 లక్షలు కూడా పంపిస్తాను. ఇప్పుడు కారులో వస్తా కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. 20 లక్షలు ప్రపోజల్ పంపిమని 10 రోజులు అయింది కదా చెప్పి ఎందుకు రాలేదు, ఇంకా తొందరగా పంపించండి. వాళ్ళు నేను ముందే కట్టేయమన్నాను, మళ్ళీ రేపు వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. అన్ని సదుపాయాలతోటి మన గ్రామంలో ఎప్పుడో ఆనాడు పెద్దలు కట్టించిన హాస్టల్ అది పోకూడదని మీ గ్రామస్తులు అందరూ కూడా పోరాడారు, నిలబెట్టాము. దాన్ని పాతగా ఉండే ఒకసారి పాంకర్తో చనిపోయారు, నాకు ఐడియా ఉంది. నేను అంతకుముందు పెద్ద ఆయన మాస్టర్ గారు చంద్రలూరు ఆయన ఉండేవాడు, అప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడిని. తర్వాత కాంతారావు గారు పెట్టుకుంది, ఇప్పుడు కూడా ఇలా కలుస్తారు, ఆయన బాగా చేసేవాడు హాస్టల్ని. తర్వాత రాను హాస్టల్ పరిస్థితి బాగా లేకుండా పోయింది. మొదట సంతమావుడు హాస్టల్ చేశారు మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళగానే మంత్రి గారు సంతమావుడు హాస్టల్ చేపించారు, బ్రహ్మాండంగా చేశారు. తర్వాత వాళ్ళ వైద్య హాస్టల్ ఈ 2 చేశాం. మంత్రి గారు చెప్పేది ఏంటంటే పేద విద్యార్థులు హాస్టల్లో ఉండి కష్టపడి చదువుకునే వాళ్ళ కోసం ఎంతో కొంత మనకు అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయాలని మంత్రి గారు పొద్దాకులు చెప్తా ఉంటాడు. అందుట్లో భాగంగా మనం 2 హాస్టల్స్ చేశాము. ఇప్పుడు కూడా ఇంకేమన్నా ఇట్లాంటి ఇబ్బంది ఉంటే హాస్టల్ సంబంధించి ఏదన్నా సరే నాకు చెప్పండి, నేను చేపిస్తానని చెప్పి మంత్రి గారు అన్నారు. ఇవాళ మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొనటమే కాకుండా ఆయన వాళ్ళ 50 లక్షలు ఒకసారి 20 లక్షలు 70 లక్షల రూపాయలు హాస్టల్కి ఇచ్చినందుకు మన గ్రామ తరఫున ముఖ్యంగా స్వామి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, స్వామి గారి గురించి కాదు, నాకు 3 సార్లు నుంచి ఇద్దరం కలిసి అసెంబ్లీలో ఉన్నాం. ఇద్దరం కలిసి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే నేను స్వామి గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి పోరాడేవాళ్ళం. గతంలో కూడా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా అలా మా స్నేహం కొనసాగుతా ఉంది ఎప్పటి నుంచో. ఇవాళ నేను అడగగానే 2 హాస్టల్స్ కి రిపేర్స్ కి డబ్బులు ఇచ్చినందుకు మరొకసారి అద్దంకి నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హాస్టల్ని తీసుకురావటం, కట్టగలగటం, నిలబెట్టగలగటం వరకు చేశాం. మిగతాది మీరు పిల్లల్ని చేర్పించడం కానీ, గ్రామస్తులు పిల్లల్ని చేర్పించడం కానీ, హాస్టల్ శుభ్రంగా పెట్టుకోవటం కానీ, హాస్టల్లో బాగా ఉండేటట్టు చూసుకోవటం కానీ, మీరు కానీ హాస్టల్ వాటిని కానీ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని స్ట్రెంత్ పెంచుకోవాలి. స్ట్రెంత్ ఎంత 170? ఒకప్పుడు 183 ఉన్నాయి, నుంచి 0 వచ్చింది. మళ్ళీ ఆ పూర్వ వైభవం ఆ హాస్టల్కి రావాలి. ఏ సదుపాయాలు ఉన్నా మేము చేసి పెడతాము. పూర్వ వైభవం ఆ హాస్టల్కి రావాలి. ఓకేనా? అట్లానే పెద్దలు ఇవ్వడం జరిగింది. అంటే అన్ని విధాలుగా చదువుతో పాటు క్రీడల్లో కూడా వస్తే మీ శరీరం దారుటి పెరుగుతుంది, జబ్బులు దూరం అవుతాయి, మీకు అన్ని విధాలు అండగా ఉంటారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీ సంరక్షణ కోసం మీరు ఇందాకే మినిస్టర్ గారు చెప్పారు తల్లికి వందనం. అంతకుముందు ఒకరికి ఇస్తే ఈరోజు గరిష్టంగా 5-6 ఉన్నా కానీ డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మీ తల్లికి వందనం ఇవ్వటం కాకుండా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా అన్నదాత మీ తల్లిదండ్రులు చాలా మంది రైతులు ఉంటారు. అన్నదాత సుఖీభాగ్య ముందు 13,000 ఇచ్చే రోజు 20,000 ఇవ్వటం, ఇవన్నీ కూడా మహిళలందరికీ మీ తల్లులందరికీ కూడా ఉచిత బస్సు శక్తి ద్వారా ఈ ఊర్లో 4 కోట్లు పెట్టి తార్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడే వస్తా ఉన్న అద్దంకి నుంచి వచ్చేటప్పుడు ఈ హైవేలో కూడా పాడుపడి ఉంది. ఎప్పుడో నేను 15 ఏళ్ళ నుంచి ఎలాగే ఉందంటే దానికి కూడా నిన్నగా అనుమతులు తీసుకొచ్చాను. ఆ రోడ్డు కూడా తొందరలో పూర్తి చేస్తున్నామని చెప్పేసి, అద్దంకి కూడా బైపాస్ రోడ్ చేస్తున్నామని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పారు. రవి గారు అది వారు పెట్టుకున్న లక్ష్యాలు పూర్తిగా చేస్తున్నారు. అభినందిస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో ఇవన్నీ అందగా ఇచ్చినటువంటి రవికుమార్ కూడా మీ అందరూ ఆశీర్వాదాలు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా